రంగారెడ్డి జిల్లా చిలుకూరులో సీఎం కార్యక్రమంలో ఓ విద్యార్థి పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. సర్కార్ బడితో పాటు చదువు ప్రాధాన్యతను వివరిస్తూ పాట పాడాడు స్టూడెంట్. విద్యార్థి పాడిన పాటకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. చప్పట్లు కొట్టే స్టూడెంట్ను అభినందించారు సీఎం రేవంత్. చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అని భయమెందుకులే ఓనేస్తాం. బడి అంటే అమ్మఒడి, అది బాధల బందీ లేని గుడి. బెరుకును వదిలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవ్వునురా. చదువుతో అంబేద్కరుడెన్నో వడిదుడుకులనెదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబు అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. మన భవిత మార్చుకుందాం.